నమస్కారం జీ న్యూస్ కి స్వాగతం. నేను మీ ప్రియ. ఈ రోజు వార్తల్లో విశేషాలు. ఏపీలోని ఏప్రిల్ మొదటి వారంలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. పాఠశాలల ప్రారంభం నాటికి పోస్టింగ్లు ఇవ్వాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. గత 5 ఏళ్లలో ఒక వ్యక్తికి రాష్ట్రాన్ని విధ్వంసం చేశారని, వైకాపా ప్రభుత్వ పాలనను ప్రజలు ఆమోదించలేదని, గత పాలనతో విసిగి మాకు విస్తృత మద్దతు ఇచ్చారని, రాష్ట్రాన్ని పునర్నిర్మించే ప్రక్రియ చేపట్టామని అన్నారు. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన ప్రజలకు అందాలని అన్నారు. వచ్చే నెల మొదటి వారంలోగా మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామన్నారు. ఈ నెలలో తల్లికి వందనం పథకం ప్రారంభిస్తామన్నారు. 15,000 రూపాయల చొప్పున ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తామని తెలిపారు. రాష్ట్రం, జిల్లా, నియోజకవర్గం కలెక్టర్లు కృషి చేయాలన్నారు. వ్యవసాయం, పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్ తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. అన్ని కలెక్టర్లను సీఎం ఆదేశించారు. ఈ సమావేశంలో మంత్రులు లోకేష్, కింజరపు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, వివిధ జిల్లాల కలెక్టర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు. పిల్లలు పార్కులో ఇతరులతో కలిసి ఆడడం వల్ల వారి స్వీయ మూల్యం పెరుగుతుందని నర్సన్పేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అన్నారు. శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలం చిన్నకొరవిపేట గ్రామంలో ఎస్ఎన్పి గ్లోబల్ కంపెనీ సహకారంతో యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్ ఆధ్వర్యంలో చిల్డ్రన్ ఫిట్నెస్ పార్క్ను నర్సన్పేట నియోజకవర్గ శాసనసభ్యులు బగ్గు రమణమూర్తి ప్రారంభించి మాట్లాడుతూ ఎస్ఎన్పి సంస్థ ప్రతినిధుల సహకారం మరువలేనిదని, పిల్లలు పార్కులో ఆడడంతో ఉల్లాసంతో చదువుకు ఆటంకం కలగదని, ఆ ప్రాంతం యొక్క సహజ పర్యావరణాన్ని కాపాడడం, జీవన వైవిధ్య పరిరక్షణను పెంపొందించడమేనన్నారు. సమాజంతో ముడిపడిన అనుబంధాలు పెంపొందుతాయని, కంపెనీ వాలంటీర్లు ఈ అంశాల ప్రాముఖ్యతను గ్రామీణ ప్రాంత తల్లిదండ్రులకు వివరించగా, తల్లిదండ్రులు తమ పిల్లలను ఇలాంటి శారీరక కార్యకలాపాలకు సంబంధించి ఆట స్థలాల్లో పంపించడానికి తోడ్పడతారన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు వరప్రసాదరావు, పొట్నూరు శ్రీధర్, కోతూరు అశోక్ కుమార్, మద్ది లక్ష్మీకుమారి, ప్రాకెట్ వెంకట సురేష్ బాబు, చింత త్రినాథరావు, మాస్టర్, డాక్టర్ బ్రహ్మం, రఘు, నాగరాజు, ప్రజా ప్రతినిధులు, పిల్లలు, ప్రజలు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఐటీడీఏ ఎప్పటిలోగా ఏర్పాటు చేస్తారని ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర కార్యదర్శి కిల్లో సురేంద్ర, సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. శ్రీకాకుళం జిల్లాలో ఐటీడీఏ ఏర్పాటు చేయాలని, గిరిజన గ్రామాలను షెడ్యూల్ ఏరియా ప్రకటించాలని కోరుతూ ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ర్యాలీ అనంతరం మహాధర్నా జరిగింది. ఈ ధర్నాను ఉద్దేశించి వారు మాట్లాడుతూ, ఎన్నికలకు ముందు శ్రీకాకుళం జిల్లాలో ఐటీడీఏ ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీ నేటికి అమలు జరగలేదని అన్నారు. షెడ్యూల్లో ఏరియా ఐటీడీఏ లేకపోవడంతో గిరిజనులు తీవ్ర అన్యాయానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో ఐటీడీఏ ఏర్పాటు చేయాలని, గిరిజన గ్రామాలను 5వ షెడ్యూల్లో చేర్చాలని కోరుతూ దశలవార పోరాటాన్ని ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి నిమ్మక అప్పన్న, సంఘ నాయకులు సవర కృష్ణ, సవర సింహాచలం, అప్పలనాయుడు, కృష్ణ, గురునాథ్, ధర్మారావు, పాల్గొన, మందస మండలం మాజీ జెడ్పీటీసీ సభ్యులు సవర లకియా, బాతుపురం సర్పంచ్ హరీష్, సబిత, ఋషి, జయరాం, సింహాచలం, బాడంగి సురేష్, వివిధ పౌర సంఘాల నాయకులు కె శ్రీనివాసరావు, డి కృష్ణమూర్తి, మోహన్ రావు, సన్ముఖరావు, తేజేశ్వరరావు, లక్ష్మీనారాయణ, కె నాగమణి, ప్రసాద్ తదితరులు మద్దతు తెలియజేశారు. ఉన్న మందస, టెక్కలి, సోంపేట ఈ మండలాలంతా కూడా ఇప్పుడు నాన్ షెడ్యూల్ గ్రామాలు ఉన్నాయి. అవన్నీ కూడా షెడ్యూల్ గ్రామాల్లో కలపాలని చెప్పి ప్రధానంగా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు ఇదే కాదు, ఈ ప్రాంతం అంతా కూడా ఆ ఆదివాసీలు ఎక్కువ మంది. ఈ వేసవి కాలంలో మంచినీరు లేదు, అలాగే ఆరోగ్యం సక్రమంగా అందట్లేదు, విద్య అందట్లేదు, అలాగే రోడ్లు లేవు, అలాగే వాళ్ళందరూ కూడా ఉపాధికి వాళ్ళకి సరైన అవకాశాలు లేవు. అందుకే ఈ సమస్యలంతా పరిష్కారం చేయాలని చెప్పి ఆ మండలాలంతా కూడా ఆదివాసులందరూ కలిసి ఈరోజు కలెక్టర్ ఆఫీస్కి ధర్నాకి రావడం జరిగింది. అందుకే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ శ్రీకాకుళం జిల్లాలో విడిపోయిన శ్రీకాకుళం జిల్లాకి వెంటనే ఆదివాసుల కోసం ఐటీడీ ఏర్పాటు చేయాలి. అలాగే నాన్ షెడ్యూల్ గిరిజన గ్రామాలంతా కూడా షెడ్యూల్ గ్రామాల్లో కలపాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈ గిరిజన ప్రాంతం అంతా కూడా జీడిమాకు మరియు ఏదైతే భూ సమస్యలను ఆ మాట మీద 1/70 అనేది రక్షణ ఉంది కాబట్టి 1/70 రక్షించాలని మేము ఆదివాసీ గిరిజన సంఘం తరఫున కోరుతున్నాము. ఇంకోటి ఏంటంటే ఈరోజు గిరిజన ప్రాంతాల్లో చదువు కూడా చాలా
వెనకడుగు ఉంది. కాబట్టి గిరిజన ప్రాంతాల్లో చదువుతున్న పిల్లలకి సరైన సౌర భాష కానీ అక్కడ ఏదైతే స్థానిక గిరిజన తెగలు ఉన్నాయో ఆ భాష మీద, ఆ స్థానిక తెగల మీద భాష నేర్పాలి. ఆ కారణంగా ఈరోజు అది లేకపోవడం వల్ల చాలామంది గిరిజన పిల్లలు చదువుకు దూరం అయిపోతున్నారు. ఆ మాత్రం చదువుకున్నా కూడా ఎవరికి ఉద్యోగం కానీ ఉపాధి కానీ పెద్దగా లేదు. కాబట్టి ఆ రకంగా ఈరోజు విద్య కానీ ఉపాధి కానీ కల్పించాలని ఆదివాసీ గిరిజన సంఘం తరపున మేము కోరుతున్నాము. ఇంకో విషయం ఏంటంటే చాలా గిరిజన ప్రాంతాల్లో రోడ్లు మంచి సదుపాయం లేకపోవడం వల్ల అక్కడ ప్రజలు కూడా సమయానికి అక్కడ టౌన్ ఏరియాలు రాలేకపోవడము. టెక్కలి మండలం పోలవరంలో అంగరంగ వైభవంగా జరిగిన పాసిపోలమ్మ తల్లి అమ్మవారి సిరిమానోత్సవం సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించేలా 9 ఏళ్లకు ఒకసారి జరిగే ఉత్సవాలకు భక్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. సిరిమానను గ్రామ ఆరాధ్య దైవంగా భావించే సాంప్రదాయం ఇక్కడ ప్రత్యేకత. గత 4 రోజులుగా పెద్ద ఎత్తున గ్రామ దేవతలకు మొక్కులు చెల్లించి గ్రామస్తులు విశేషంగా ఆకట్టుకున్న సంబరాల సందర్భంగా గ్రామ చిన్నారులు ప్రదర్శించిన కోలాట కార్యక్రమం ఆకర్షణీయంగా ప్రజలు తిలకించారు. ఈ సందర్భాల్లో పాల్గొన్న రాష్ట్ర మంత్రి కింజరపు అచ్చెన్నాయుడుకు మేళ తాళాలతో మంగళ వాయిద్యాలతో సిరిమానను ఊరేగింపు కార్యక్రమంలో ఘటాలతో పెద్ద ఎత్తున బయలుదేరిన గ్రామ ప్రజలు పరిసర ప్రాంత భక్తులు అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తును టెక్కలి పోలీసులు ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ మరియు ట్రైనింగ్ వారి ఆధ్వర్యంలో పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలో ఏర్పాటు చేసిన సంకల్ప్ జాబ్ మేళా కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు నిమ్మక జయకృష్ణ పాల్గొన్నారు. అపోలో, హెటిరో, ఎయిర్టెల్, ఫాక్స్కాన్ ఇతర కంపెనీలు ఈ జాబ్ మేళాలో పాల్గొన్నారు. సుమారు 500 మంది నిరుద్యోగులకు ఈ జాబ్ మేళా ద్వారా ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. నిరుద్యోగ నిర్మూలనకు కూటమి ప్రభుత్వం ప్రధాన లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించిందని, ఉమ్మడి రాష్ట్రంలో ఐటీ రంగాన్ని పరుగులు పెట్టించిన చంద్రబాబు గారు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో రాష్ట్రంలోని నిరుద్యోగులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని, ఉద్యోగాల కల్పనలో కానీ కొత్త పరిశ్రమలు రాష్ట్రానికి రాబట్టడంలో కానీ రాజీ లేకుండా ప్రయత్నం చేస్తామని ఎమ్మెల్యే జయకృష్ణ తెలిపారు. ప్రభుత్వ లక్ష్యం అలాగే నా తాలూకు కూడా ఆలోచన ఖచ్చితంగా యువతకు ఒకటే, మీ అందరికీ నేను ఒకటే తెలియజేస్తున్నాను. ప్రభుత్వం తరపు నుంచి మరి మీ అందరికీ అవకాశాలు కల్పించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఖచ్చితంగా మన నియోజకవర్గం నుంచి మీరందరూ కూడా ఇప్పుడు ఏదైతే సుమారుగా ఒక 15 కంపెనీలు వచ్చాయో దయించి ఉద్యోగం వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. దూరం అయినా సరే, అంటే మన ప్రాంతాలు మీకు అలవాటు ఉంటుంది, ఇక్కడే ఉంటారు, కానీ దూర ప్రాంతమైనా వెళ్ళి ఉద్యోగం చేయడానికి మీరందరూ కూడా ముందు జాయిన్ అయిన తర్వాత అందులో ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఎక్స్పీరియన్స్ బట్టి మీ అందరికీ కూడా శాలరీస్ అనేది మరి పెరుగుతుంది. కాబట్టి మీకు వచ్చినటువంటి అవకాశాలని మీరందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. రానున్న రోజుల్లో కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక పార్టీ బ్యానర్ పై గెలిచి మరో పార్టీతో చేరి ఇప్పుడు మేజర్ పంచాయతీ పరిపాలనకు ఆటంకంగా మారిన నరసనపేట మేజర్ పంచాయతీ ఉప సర్పంచ్ సాసుపల్లి కృష్ణబాబుపై పాలకవర్గ సభ్యులు ధ్వజమెత్తుతున్నారు. ఏకంగా మంగళవారం శ్రీకాకుళం ఆర్డీఓ కార్యాలయానికి వెళ్లి 16 మంది సభ్యులు సంతకాలతో నరసనపేట మేజర్ పంచాయతీ ఉప సర్పంచ్ సాసుపల్లి కృష్ణబాబుపై అవిశ్వాస తీర్మాన నోటీసును అందజేశారు. పంచాయతీ పాలనకు వ్యతిరేకంగా పనులు చేస్తున్న ఉప సర్పంచ్ సాసుపల్లి కృష్ణబాబు వ్యవహారం మాకు నచ్చడం లేదని, వెంటనే ఆయన్ను మేజర్ పంచాయతీ ఉప సర్పంచ్ నుంచి తొలగించాలని కోరుతూ అవిశ్వాస తీర్మానాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్, ప్రస్తుత వార్డు మెంబర్ కోరాడ చంద్రభూషణ్ గుప్తా, వార్డ్ మెంబర్లు రఘుపాత్రుని శ్రీధర్, బంకుపల్లి శర్మ, అలాగే వీరితో పాటు ఎంపీపీ ఆరంగి మురళీధర్, జడ్పీటీసీ చింతు రామారావు, మాజీ చైర్మన్ రాజాపు అప్పన్న, ఎంపీడీసీ బగ్గు రమణయ్య, నేతింటి రాజేశ్వరరావు, మాజీ డైరెక్టర్ బబ్బోది ఈశ్వరరావు, సతివాడ రామినాయుడు, తోట భార్గవ్ తదితరులు పాల్గొన్నారు. ఆర్డీఓ గారికి మేము నోటీస్ అందజేసాం. తర్వాత ఆర్డీఓ గారు డేట్ ఫిక్స్ చేసి మళ్ళా మాకు అందరికీ బాడీ మొత్తం సమావేశపరిచి ఆ రోజు ఎన్సీ అన్నది పెట్టడం జరుగుతుంది. ఈ ఎన్సీ అన్నది ఎందుకు పెట్టామంటే, ఆయన గతంలో ఒక పార్టీలో ఉండి ఇప్పుడు వేరే పార్టీలోకి వెళ్ళి అధికార పార్టీలో ఉంటూ ఆయన
చేస్తున్న ఆగడాలు మితిమీరిపోయి అన్ని పంచాయతీకి ఎగనిస్ట్గా కార్యక్రమాలు ఆయన ఒక వార్డు మెంబర్గా ఉండి చేయడం అనేది, పంచాయతీకి ఎగనిస్ట్గా చేయడం అనేది కరెక్ట్ కాదు అన్న దృష్టిలో మేము ఆయన మీద ఎన్సీ పెట్టడం జరిగింది. అంతకన్నా ఆయన మీద మాకు వ్యక్తిగతంగా ఎటువంటి ద్వేషం కానీ వేరే భావం కానీ మాకు లేదు. ఏదైనా పంచాయతీ వార్డు మెంబర్ అయినామంటే ఆ వార్డు మెంబర్ వరకు మనం పంచాయతీకి ఫేవరబుల్గా మనం నడుస్తుండాలి. ఏదైనా పంచాయతీ తప్పు చేస్తే మనం తప్పు చేసిందని చెప్పి మనం తెలియజేయాలి, మీటింగ్లో నిలదీయాలి తప్పించి మనమే తప్పు చేయిస్తే మరి పంచాయతీ వరకు ఎటువంటి మనం వాళ్ళు చేసిన తప్పులను మనం అడిగే పరిస్థితి ఉండదు. కాబట్టి ఆయనపై ఎన్సీ పెట్టడం జరిగింది. శ్రీకాకుళం రూరల్ మండలం కిల్లిపాలెం ప్రాంతంలో చెరువులు, సాగునీటి కాలువలు, డ్రైనేజీలు, సీసీ రోడ్లు శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్ పరిశీలించారు. అనంతరం రైతులతో వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చెరువుల పరిరక్షణ, సాగునీటి కాలువల పనులు సకాలంలో జరిపే విధంగా చర్యలు తీసుకుంటామని, చెరువుల పనులు సాగితే సాగునీటి కోసం కొంత ఉపకరిస్తాయని తెలిపారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాలు, సీసీ రోడ్లు నిర్మాణాలు పూర్తి స్థాయిలో జరిగే విధంగా అభివృద్ధి కార్యక్రమాలపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. కూటమి ప్రభుత్వ హయాంలో గ్రామీణ ప్రాంతాలు సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్, సచివాలయ సిబ్బంది, స్థానిక నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. ఈ నెల 17వ తేదీన అత్యంత పాశవికంగా స్తంభానికి కట్టేసి కొట్టిన ఘటనలో బాధితుడు అయిన పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ మండలం ఎల్లల్పురం గ్రామానికి చెందిన రేజేటి శేఖర్ను పరామర్శించారు. అఖిల భారత రజక సంఘం జాతీయ అధ్యక్షుడు మొగ్గ అనిల్ కుమార్ మరియు మాజీ రజక డైరెక్టర్, ప్రస్తుతం బీసీ సంఘ అధ్యక్షులు యువశ్రీ గారు ఈ సందర్భంగా పత్రికా సమావేశం ఏర్పాటు చేసి రజక కుల నేతలు మాట్లాడుతూ, రియల్ ఎస్టేట్ కంపెనీలో ఏజెంట్గా ఉన్న శేఖర్ను కస్టమర్లు తాము కట్టిన డబ్బుల కోసం ఒత్తిడి చేయగా బాధితుడైన శేఖర్ సాయిలక్ష్మి రియల్ ఎస్టేట్ మేనేజర్ వారాల రాజేంద్ర నాయుడును అడగడం జరిగిందని, తర్వాత రాజేంద్ర బంధువులైన బుజ్జమ్మ నాయుడు మరియు మురళి అనే వ్యక్తులు దాడి చేశారని, స్థానిక పోలీసులకు బాధితుడు శేఖర్ ఫిర్యాదు చేసినా ఇంతవరకు నిందితులను అరెస్ట్ చేయలేదని అన్నారు. రజకులపై గత ప్రభుత్వం దాడులు చేసిన నేపథ్యంలో 18 లక్షల జనాభా కలిగిన రజకులంతా కూటమి ప్రభుత్వానికి మద్దతు తెలిపామని, అటువంటి రజకునిపై దాడిని యావత్ రజక సమాజం దాడిగా పరిగణిస్తున్నామని, నిందితులను వెంటనే అరెస్ట్ చేయాల్సిందిగా హోంమంత్రిని, జిల్లా ఎస్పీ గారిని మొగ్గ అనిల్ అన్నారు. దేశంలోని 18 రాష్ట్రాల్లో ఎస్సీ కులంగా పరిగణిస్తున్న రజకులను ఆంధ్రప్రదేశ్లో కూడా ఎస్సీలుగా మారుస్తామని, ఎన్నికల్లో ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ఆయన కోరారు. వార్తలు సమాప్తం. మళ్ళీ తర్వాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.